మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో ఘరానా మోసానికి తెరలేపారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలవేసి 400 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి నుంచి 3 లక్షల చొప్పున వసూళ్లు చేసినట్లు ఆరోపించారు బాధితులు. ఘటనపై మాదాపూర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈవినింగ్ 6 o'clock మనకి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని మోసం చేసినట్టు కొంతమంది బాధితులు 15 నుంచి 20 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన లాస్ట్ 1 year క్రితం ఏదైతే మన ఏరియాలో కానాంపేట దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ 7 E4E టెక్నో సొల్యూషన్ అనే కంపెనీ ఉంటుంది. దాంట్లో CEO ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, అలాగే డైరెక్టర్ స్వామినాయుడు, HR అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. తర్వాత వీళ్ళకి శాలరీలు ఇవ్వరు. తర్వాత వీళ్ళందరికీ శాలరీ పడట్లేదని కొన్నిసార్లు అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు థ్రెటన్ చేయడం కూడా జరిగింది వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ 1 month బ్యాక్ ఈ ఆఫీస్ క్లోజ్ చేసి వారు పరారయ్యారని తెలిసింది. ఈ 20 రోజుల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ తీసుకుని మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో దగ్గర బాధితులు మనకు ఇప్పుడు 20 members రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనిషికి 2 లక్షలు వేసుకున్న 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర 300 నుంచి 400 మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు. అలాగే ఈ కేసులో ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. అలాగే అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసు, అలాగే ఈ స్వామినాయుడు, అరుణాలను కూడా మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని ఈ బాధితులకు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ ప్రాపర్టీ వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఏ విధంగా దాని నుంచి ఏమన్నా ప్రాపర్టీ కొన్నా కానీ దాన్ని అటాచ్మెంట్ చేసి లీగల్గా బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామని ప్రెస్ ద్వారా బాధితులకు హామీ ఇస్తున్నాం. నేను ఇక్కడ ఎన్ఎస్ఎన్ అండ్ సెక్టర్ 7 అనే ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. యాజ్ అ సాఫ్ట్వేర్ టెస్టర్ కింద నన్ను సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కింద నన్ను హైర్ చేసుకోవడం జరిగింది. కానీ మాకు ఏం చెప్పి తీసుకున్నారంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మాకు, మీరు దానికి క్యాండిడేట్స్ని ట్రైన్ చేయాలి. మేము బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళని మేము తీసుకోలేకపోతున్నాము. సో మన దాంట్లోనే మనం ట్రైన్ చేసి మన దాంట్లోనే ప్లేస్ చేసుకుందాము. 100% జాబ్ గ్యారంటీ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనే ఒక దాని ధోరణిలో మనం తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారండి. సో నేను దాని తర్వాత ఖాళీగా ఉన్నా కాబట్టి నాకు కూడా వాళ్ళు జాబ్ ఇచ్చారని నేను అనుకున్నాను. జాబ్ తీసుకున్నాక జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకి వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర కూడా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే రెఫర్ చేయండి, మన స్టార్ట్అప్ కంపెనీ మంచి బిల్డ్ అవుతుంది అది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు అందరినీ. అప్పటికి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో మేము కూడా గైడ్ చేస్తున్నాము, మేము రెక్టిఫై చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. దానివల్ల మేము నమ్మి నేను ఒక 4 క్యాండిడేట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆ విధంగా